అందరికీ నమస్కారము. మనకు ఎస్సీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లో మనకు రెండు అట్రాసిటీస్ ఉన్నాయి. ఒకటి 31R అండ్ 31S. ఈ రెండింటి దాంట్లో ఎవరైతే అవతల వ్యక్తిని అతని యొక్క క్యాస్ట్ తెలిసి అతని ఇన్సల్ట్ చేయడం కానీ, హ్యూమిలియేట్ చేయడం కానీ, లేదా క్యాస్ట్ నేమ్తో అబ్యూజ్ చేయడం కానీ చేస్తే అవి మనకు ఆర్ అండ్ ఎస్లో వస్తాయి. అయితే వీటికి ఫిజికల్ ప్రెజెన్సే అక్కర్లేదు. ఇద్దరు ఎదురు పొదురుగా ఉండవలసిన అవసరము లేదు. ఇదే మనకు దీనిలో ఉన్న ట్విస్ట్. మామూలుగా అయితే మనకు చట్ట ప్రకారం పబ్లిక్ వ్యూ అంటే ఇతరులు చూసేటట్లు ఉండేటప్పుడు ఈ విధంగా ఇన్సల్ట్ చేయడం కానీ, లేకుంటే ఇంటిమిడేట్ చేయడం కానీ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ హ్యూమిలియేషన్ టు దట్ పర్సన్. అది ఒకటి అంటాం. ఇంకోటి కూడా పబ్లిక్ వ్యూలో ఉండాలి. అతన్ని అబ్యూజివ్ వర్డ్స్ బై క్యాస్ట్ నేమ్తోన అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేస్తే పబ్లిక్లో ఉన్నప్పుడే నేరం అవుతుంది. అయితే ఈ రెండింటికి ఫిజికల్ ప్రెజెన్స్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే నేరస్తుడు టెలిఫోన్లో సంభాషణ చేస్తూ అవతల వ్యక్తిని తిట్టితే, మాటలతో తిడితే అది కూడా పబ్లిక్ వ్యూలో రాదు. కానీ అతనికి నా స్పీకర్ ఆన్ చేసి తిడితే అతను కాక అతనికంటే ఒక్కరు ఎవరైనా ఈ విషయాలను వింటే అప్పుడు అది పబ్లిక్ వ్యూ కింద వస్తుంది. అది తప్పకుండా ఇట్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ ది క్యాస్ట్ నేమ్ కింద అంటే ఎస్. లేదా అతని హ్యూమిలియేట్ చేయడం, అగౌరవపరచడం మాటల చేత, అంటే అవమానకరమైన మాటల చేత కానీ, లేకుంటే ఇంటిమిడేషన్ ద్వారా చేస్తే అది 31R కింద వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, స్పీకర్ ఆన్ చేసినప్పుడు ఒకరికంటే ఎక్కువ ఉంటే అది పబ్లిక్ వ్యూ కింద వస్తుంది అనమాట. అయితే ఫిజికల్ ప్రెజెన్స్ అక్కర్లేదు, ఇది ఒకటి. కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఫిజికల్ ప్రెజెన్స్లో ఎవరు లేరు, కానీ దానిని ఒకవేళ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తి ఆ రికార్డ్ చేసి అది పబ్లిక్ సమక్షం అంటే కొందరు వ్యక్తుల సమక్షంలో అది ఓపెన్ చేస్తే అప్పుడు అది అతనికి హ్యూమిలియేషన్ చేసినట్లు, లేదా అతని బై కాస్ట్ నేమ్తోన అబ్యూజ్ చేసినట్లు కూడా వస్తుంది అని మనకు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇంతే కాదు, అవతల వ్యక్తి మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కాదు, కానీ వేరే వ్యక్తి, ఆ వ్యక్తికి ఫోన్లో ఒక మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీకి ఇట్లా అవమానకరమయ్యేటట్లు, హ్యూమిలియేషన్ అగౌరవపరిచేటట్లు, లేదా క్యాస్ట్ నేమ్తో తిట్టడం కానీ చేస్తే అప్పుడు అది అతను రికార్డ్ చేసి ఉండి ఆ విక్టిమ్ తర్వాత ఇంకా కొంతమంది సమక్షంలో ఉన్నప్పుడు దాన్ని వినిపిస్తే అప్పుడు అది కూడా పబ్లిక్ వ్యూ అని వస్తుంది. కనుక మనకి సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఆర్ అండ్ క్లాజ్ ఎస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989 పబ్లిక్ వ్యూ అంటే పబ్లిక్ ప్లేస్ కాదు. ఎవరికైతే ఈ యొక్క తిట్లు తిడుతున్నాడో, అగౌరవపరుస్తున్నాడో, తర్వాత లేదా అతన్ని దూషణ చేస్తున్నాడు, క్యాస్ట్ పేరు చేస్తున్నప్పుడు అతను ఫిజికల్ ప్రెజెన్స్ లేకున్నా కానీ, ఇప్పుడు నేను చెప్పినట్లు స్పీకర్ ఆన్ చేసినా కానీ, లేదా రికార్డ్ చేసినాక ఆ విక్టిమ్కి వినిపించడం కానీ, అతనికి ఇంకా కొంతమంది సమక్షంలో ఆ రికార్డింగ్ వినిపిస్తే అది పబ్లిక్ వ్యూ కింద వస్తుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినారు. ఇది చాలా ముఖ్యము. ఆ కేసు పేరు ఏంటిదంటే పబ్లిక్ వ్యూ రిక్వైర్మెంట్. ద సుప్రీం కోర్ట్ ఇన్ హితేష్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ 2020 పార్ట్ 10 సుప్రీంకోర్టు కేసెస్ 710లో క్లారిఫై చేసింది దట్ ఫర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఆర్ అండ్ క్లాజ్ ఎస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ POA Act 1989 the humiliation or insult must occur in any place within public view if the conversation occurred privately and between two people over the phone and not in public view, then these sections may not be attracted. However, if the recording is later played in the presence of others, especially the victim, and results in humiliation అని మనకి కోర్టు వారు చెప్పినారన్నమాట. తర్వాత ఇంతే కాకుండా ఇంకొక కేసు జడ్జిమెంట్ దిలీప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2017 సుప్రీం కోర్ట్ కేసెస్ ఆన్లైన్ బాంబే 9177. దీంట్లో బాంబే హైకోర్టు అబ్జర్వ్ దట్ రికార్డెడ్ స్టేట్మెంట్స్ లేటర్ షేర్డ్ ఇన్ పబ్లిక్ ఇఫ్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యాస్ట్ బేస్డ్ మే బ్రింగ్ ఇట్ అండర్ పబ్లిక్ వ్యూ డిపెండింగ్ ఆన్ కంటెక్స్ట్. సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం పబ్లిక్ వ్యూ కింద నిర్ధారణ చేయవచ్చు. ఎందుకంటే వినడం అనేది కదా, అది రికార్డ్ చేసి కూడా వినిపిస్తే కూడా అది పబ్లిక్ వ్యూ, అంటే వేరొళ్ళు విన్నట్లు, విక్టిమ్ అంతో పాటు ఇంకోరు విన్నట్లు వస్తుంది కనుక అప్పుడు పబ్లిక్ వ్యూ కింద వస్తుంది అని చెప్పబడింది. సో ఇప్పుడు మనకి ఇది ఇస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనము దీని ప్రకారం చేసిన తర్వాత ఇప్పుడు సాక్ష్యాన్ని ఏ విధంగా సేకరించాలనే దానికి వచ్చేటకల్లా మనం కాల్ డేటా తీయాలా, ఇద్దరివి కాల్ డేటా తీసిన తర్వాత వాళ్ళ ఫోన్లు సీజ్ చేయాలా. సీజ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తే తర్వాత ఎవరైతే ఇన్నరో వాళ్ళ స్టేట్మెంట్ రాస్తే కేస్ ఈజ్ ఓవర్. అంటే మాట్లాడిన భాషను
తర్వాత వాయిస్ రికార్డింగ్ కూడా కంపారిజన్ కూడా చేపిస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఇందుట్లో ఇంకా ఇది ఫండమెంటల్ థింగ్ అందరికి తెలుసు, ఎప్పుడు నేరస్తుడు అదర్ దాన్ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉండాలా. తర్వాత విక్టిమ్ ఆల్వేస్ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి ఉంటే చాలు, మనం వీ కెన్ ప్రూవ్ ఇట్, ఫర్ విచ్ వీ హ్యావ్ టు గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ రెవెన్యూ అథారిటీస్. దే కండక్ట్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ ఇష్యూస్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అది మన స్టేట్లో ఉన్నది ఇన్సిడెంట్ జరిగింది కనుక మన స్టేట్లో ఎంఆర్ఓ వాళ్ళు ఇష్యూ చేయాలా. ఎందుకంటే ఒక క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కింద రావచ్చు, వేరే స్టేట్లో అది రాకపోవచ్చు కనుక మన స్టేట్దే ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి పబ్లిక్ వ్యూ అనే దానికి కూడా మనకు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. పబ్లిక్ వ్యూ అంటే కినా బాధితులతో పాటు ఇంకా ఒక్కరు ఎక్కువ ఉంటే చాలు, అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే చాలు, ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఎ పబ్లిక్ వ్యూ అని చెప్పబడింది కనుక మనకు ఇది చాలా క్లారిటీతోనే ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ ప్లేస్, అంటే ప్రజలు చూసి ఉండాలి, ప్రజలు విని ఉండాలి. అంటే ప్రజలు విని ఉండాలంటే అక్కడ బాధితులతో పాటు ఇంకా ఒక్కరు ఎక్కువ ఉన్నా సరే, ఇంకో ఒక్కరుంటే చాలు, దాన్ని పబ్లిక్ వ్యూ అని అంటారు.